దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గ్రహించి మీ గొప్పదైన వాక్యం దగ్గరికి తండ్రి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ మాటను విని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా మీ వాక్యానుసారంగా జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మీ పిల్లలకు మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మను దయచేయండి, ఆత్మ సహాయాన్ని దయచేయమని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి, మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, జీవము గల తండ్రి, ఈరోజు ఈ భూమి మీద ఒక 2 పాత్రలు మనకు కనిపిస్తాయండి, ప్రధానమైన పాత్రలు. అవి ఏవి అంటే తండ్రి, తల్లి. అవి చాలా చిన్న పదాలుగా కనిపిస్తున్నా చాలా బాధ్యత కలిగిన పదాలుగా, అంటే బాధ్యతలను నెరవేర్చేవారిగా వారు కనబడుతున్నారు. తల్లి, తండ్రిగా స్త్రీ పురుషులు అన్నవారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి స్త్రీ తల్లిగా మారుతుంది, ప్రతి పురుషుడు చిన్న బిడ్డ కూడా వాడు కూడా తండ్రిగా మారుతాడు. మరి తల్లిగా తండ్రిగా మారి వారు ఎన్నో బరువులు బాధ్యతలు అన్నవి మోస్తారు పిల్లలు. మరి ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రులు ఎలాంటి బాధ్యతలు మరి వాళ్ళు మోస్తున్నారు అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అంటే పిల్లల యొక్క ఆలన పాలన, వారిని పెంచడం, పెద్ద చేయడం, వారికి కావాల్సిన అవసరతలను ఇవ్వడం, అదేవిధంగా వారు ఎలా పెరగాలో, ఏమి కావాలనుకున్నారో, ఎవరైనా గొప్పవారుగా మారారు అంటే మా వెనకాల మా తండ్రి ఉన్నాడండి, మా తల్లి ఉంది అని చెప్పుకుంటుంటారు. అంటే పిల్లలు ఏ స్థాయికి ఎదగాలో, ఎలా వెళ్ళాలో మార్గనిర్దేశకత్వం చేసేవారు ఎవరు? తల్లిదండ్రులు. అంటే తండ్రిగా బాధ్యత నిర్వహిస్తారు. అదేవిధంగా మరి పిల్లలను చదివించేటప్పుడు ఎంతో డబ్బు అన్నది అవసరమైతే ఉంటుందండి. దాన్ని ముందుగానే సమకూర్చుకోవడము, అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళైనా అతని కోసం కాదు కదా, తన బిడ్డ కోసమని ఆయన ఏం చేయాలి? ఆయన తన చెయ్యి చాచాలి. ఇంకొకరి దగ్గర అవమానమైన, అది బాధ అయినా, ఇబ్బంది అయినా తన బిడ్డల కోసం ఆయన చేయి చాస్తాడు. అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో కూడా చేయి చాస్తాడు. అంటే ఒకరు నిలబడ్డారు అంటే ఆ నిలబడ్డ వెనకల ఎంతో కఠోర దీక్ష, పట్టుదల ఉంటుంది పిల్లరా. అంటే తన పిల్లలను నిలబెట్టాలి సమాజంలో, తన పిల్లలను గొప్ప వాళ్ళగా చేయాలి, తన పిల్లలకు అవమానం రాకూడదు, తన పిల్లలకు మరి ఎటువంటి ఇబ్బంది, కష్టం కలగకూడదు అనుకుంటాడు. అదేవిధంగా కష్టాన్ని కూడా నేర్పుతాడు. కష్టాన్ని కూడా నేర్పి ఒక ప్రయోజకుడిగా చేస్తాడు. ఒక చిన్న వయసు 17-20 ఏళ్ళ వయసులోనే ఏ పని నేర్పకపోతే, ఏ పని చెయ్యకపోతే వాళ్ళు ఏమవుతారు? రాబోయే కాలంలో వారు అన్ని అవమానాలు ఎదుర్కొంటారు. ఒక తల్లులుగా వాళ్ళ బిడ్డల్ని సరైన స్థాయిలో పెట్టకపోతే ఎప్పుడూ కూడా మరి కుటుంబ వ్యవస్థలోకి వచ్చిన భర్తలుగా మరి వారు కూడా తండ్రులుగా మారిన తర్వాత వాళ్ళు కూడా పనికి దూరంగా ఉంటారు. పనికి దూరంగా ఉంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పనివంతులుగా వారిని చేసేవాడెవరు? తండ్రి. అదేవిధంగా ఒక మాట తీరంటాము, నేర్పే విధానం అంటాము, క్షమించడం అంటాము, ప్రేమ చూపడం అంటాము, ఇవన్నీ గుణాలు వాళ్ళు ప్రతిరోజు ఆయా సందర్భాలలో చేస్తూనే ఉంటారు పిల్లలు. అదేవిధంగా ఇతరుల పట్ల వాళ్ళు చూపే ప్రేమ, ఇతర కుటుంబాల పట్ల చూపే దయ, ఏవైనా ఒక సన్నివేశాలలో అంటే ఒక అలాంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు వేరే వాళ్ళను ఆదుకునే విధానం, మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా బిడ్డలుగా వాళ్ళు పక్క నుండి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు మా తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నాడని. కాబట్టి అవి చూసి వాళ్ళు నేర్చుకొని రాబోయే కాలంలో ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఈ సమాజంలో గొప్పగా నిలబడతారు. కనుక తండ్రి పాత్ర చాలా ప్రధానమైనది. ఎంతో కోపము, ఆవేశం వచ్చిన ఆవేశాన్ని, కోపాన్ని కూడా అణుచుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి, రావాలి, చెయ్యాలి కూడా. అలా చేసినప్పుడే సమాజంలో ఆ పిల్లలు కూడా వాళ్ళకొచ్చిన కోపాన్ని, వాళ్ళకొచ్చిన ఆవేశాలను వాళ్ళు కూడా ఏం చేస్తారు? రాబోయే కాలంలో అణుచుకుంటారు. లేదు, ఈ వచ్చినవన్నీ చూపించారనుకోండి, రాబోయే కాలంలో వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కోపాన్ని, ఆవేశాన్ని అన్నీ చూపిస్తారు. రాబోయే కాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రేమైన దేవుని వారలారా, మనం వాళ్ళకి మార్గనిర్దేశకత్వం చేస్తున్నాం, వాళ్ళకు దిశానిర్దేశం చూస్తున్నాం అన్న విషయం ఇద్దరికీ కూడా చాలా తెలిసి ఉండాలండి. కానీ ఈరోజు సమస్య ఏమైపోయిందంటే ఎవరు పెంచడం లేదు. గతంలో మనల్ని కూడా సరిగా పెంచలేదు అనుకుంటున్నాం, వాళ్ళు కూడా సరిగా పెరగలేదు. అంటే అందరూ తప్పిపోయారు.
అందరూ తప్పిపోయారు. ఈ సమాజంలో ఉన్న ఎవ్వరూ బాగోలేరు. అందుకే కదండి ఈ వ్యవస్థలన్నీ. పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, వైద్యశాలలు ఎందుకు, ఇవన్నీ ఉండడానికి కారణం ఏమి అంటే అందరూ కూడా సరిగా లేనందుకే ఇన్ని పరిస్థితులు ఉన్నవి దాపురించిన సంగతి మనకు అర్థమవుతుంది. పాఠశాలలోకి వెళ్ళిన వారందరూ క్రమశిక్షణలో చదువుకోలేకపోతున్నారంటే వినలేకపోతున్నారు. తల్లి మాట, తండ్రి మాట పెడచెవిన పెట్టే సమాజం, ఉపాధ్యాయుల మాట కూడా వినని సమాజం. ఏదో కొద్దో గొప్పో ఓ 10% మంది విన్నట్టుగా కనిపిస్తున్నారే కానీ ఆ వారు కూడా సరిగా పెరగడం లేదన్నది దేవుని మాట దగ్గరికి వస్తే అర్థమవుతుంది. కనుక జీవము కలిగిన దేవుడు మనకు నిజమైన తండ్రి, ప్రేమైన దేవుని వాళ్ళరా. అందరికీ మూలమెవరు? దేవుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుని నుండే మనం అందరూ వచ్చిన వారం. ఈ ప్రపంచంలోని మనుషులందరూ దేవుని నుండి వచ్చిన వారే. కనుక ఆయన ఏం చేశాడంటే అనేకమైన ఆజ్ఞలు ఆనాడు ఇచ్చాడు, పాత నిబంధనలో ఇచ్చాడు, ఇదిగో కొత్త నిబంధనలో కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. పాత నిబంధనలో చూడండి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఏమండి ఇవన్నీ నీ పొరుగువాడిది ఆశించకూడదు, ఎవరి మీద నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు. అంటే ఇవన్నీ ఆజ్ఞలుగా దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే వీటి అనుసారంగా పెరిగితే ఇదిగో నీ యొక్క వంశావళులు నీకు ఏమంటే గొప్పవవుతాయి. వీటి అనుసారంగా పెరగాలి నీ పిల్లలందరూ కూడా, వీటిలో ఏవి తప్పిపోకూడదు అంటున్నాడండి దేవుడు. ప్రేమైన దేవుని వారలారా, మనిషి వచ్చాడు అంటే ఈ మనిషి దేవునికి ఏమవుతున్నాడు అన్న సంగతి ఈరోజు ఏ మనిషికి కూడా తెలియకుండా పోయిందండి. బైబిల్ చెప్పే సత్యాన్ని సత్యం చెబుతూ ఉంటే ఆ బైబిల్నేమో మత పుస్తకం అని ముద్ర వేసి సమాజంలో ఒకరి దగ్గర మాత్రమే ఉండాలన్నారు. కానీ వారు కూడా దాన్ని పూర్తిగా పరిశీలించడం లేదు. ఎవరికి ఇష్టానుసారంగా వారి వారి కుటుంబ వ్యవస్థలను నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనుక నిజమైన తండ్రి ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. తండ్రి ఎవరో చెప్పింది, ఆ తండ్రి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో కూడా బైబిల్ బోధిస్తూ ఉంది. కనుక బైబిల్లో చాలా వచనాలు ఏమండి జీవం ఎక్కడి నుంచి, ఎందుకు జీవం అనగా ఏమి, జీవం ఎలా వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మొదటగా ఆదికాండము 2వ అధ్యాయం 7లో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడండి. ఆత్మ ఎవరు? దేవుడు ఆత్మ. ఆ ఆత్మ అయిన దేవుడు నరునిలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే నరుడిలో కూడా జీవం కలిగిన వాడయ్యాడు. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం. ప్రియులరా, నరులెవరు? ఆదాము ఎవరు? ఆదాము దేవుని స్వరూపం. మీకు అందరికీ తెలుసు, లూకాసు వార్త 3:38లో మంచి మాట ఉంటుంది ఏమండి, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆ దేవుని కుమారుడైన ఆదాములో ఏముంది? జీవం అన్నది ఉంది. ఎందుకు జీవం అన్న వెంటనే మనం జలించడం అనుకుంటాం, కాదు. జీవం అన్న వెంటనే దేవుని పోలిక, దేవుని స్వరూపం, అది జీవం. చూడండి, ఈరోజు మరి చదువుకున్న వాళ్ళ గురించి పాఠశాలల్లో లేదా అక్కడక్కడ బోధకులుగా వాళ్ళు మాట్లాడేమంటే చదువు అంటే చదువు నేర్చుకున్నవాడు, చదువు నేర్చుకున్నవాడు ఎవరంట? సజీవుడంట. చదువు లేనివారు ఎవరంట? నిర్జీవులు అని మాట్లాడుతుంటారు. ఏమండి, చదువు నేర్చుకున్నవాడు, చదువు లేనివాడు, ఒకరు జీవి, ఇంకొకరు నిర్జీవి, అంటే జీవం లేదు అని అర్థం. చూడండి, అంటే అలాంటి వారు కనుక అలా ఉండకూడదు, చదువును నేర్పాలి. చూడండి, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ మాట? నేర్చుకోకుండా ఊరికి ఉండమని కాదు అర్థం. అందరూ నేర్చుకోవాలి అని చెప్పడానికి వాళ్ళు చెబుతున్న మాట, చదువు లేకపోతే వాడు జీవించడమే సరిగా లేదు. అంటే జీవించిన వాడుగా ఉండాలంటే చదువు ఉండాలి అంటున్నారు. కానీ దేవుడు మొదటగా జీవాన్ని ఇచ్చేశాడు. జీవం అంటే ఏదంటున్నాం మనము? దేవుని యొక్క స్వరూపం, దేవుని ఆత్మ కలిగిన వాడిగా వాడిని చేశాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అక్కడ 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయం మొదటి మాటలో, ఆదాము వంశావళి గ్రంథం ఇదే, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా, అదే జీవం. ప్రియులరా, జీవము కలిగిన ఆత్మ అంటే అర్థం ఏమంటే దేవునికి ఏదైతే జీవం ఉందో, గుణం ఉందో, ఆ గుణాన్ని ఏమిచ్చాడు? ఆదాముకి ఇచ్చేశాడు. పోలిక ఇచ్చేశాడు. పోలిక అంటే దేవుని పోలికలో ఉన్నాడు ఆదాము. అదేవిధంగా హవ్వ ఏ పోలికలో ఉంది?
హవ్వ కూడా దేవుని పోలికగా ఉంది. స్త్రీని గాను పురుషుని గాని చేశాడే, కానీ వారి ఇద్దరి పోలికేది దేవుని పోలిక. ఇద్దరు దేవుని స్వరూపంగా దేవుని పోలికలో ఉన్నారు. ఆ దేవుని పోలికలో ఏమండి తప్పిపోయారు. ఆ దేవుని పోలికను పోగొట్టుకున్నారు. పోగొట్టుకునే వాళ్ళు ఏమయ్యారు? శరీరానుసారులుగా మారిపోయారు. శరీరానుసారమైన మనస్సు వచ్చింది. ఏది? ఆ పండు తినడం వల్ల. లేకపోతే ఈ శరీరానుసారమైన మనస్సు వలలో లేదు. ఎప్పుడైతే తప్పిపోయారో భూ సంబంధమైన వారుగా మారిపోయారు. అంటే దైవ స్వరూపాన్ని, దేవుని పోలికను, దేవుని యొక్క గుణ లక్షణాలను వాళ్ళు పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడం వల్ల వాళ్ళు శరీరానుసారాలుగా మారి ఇంకా కష్టపడాల్సి వచ్చిందండి. ఏమండి, వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసి గొర్రెలను కాసి ఒక పనే, ఇంకా రాబోయే కాలంలో అనేక పనులు, కోటి విద్యలు కేవలం కూటి కొరకే. ఈ విద్యలన్నీ చేయాల్సి వచ్చింది. చేసి ఇదిగో పొట్ట పోషించుకునే పని వచ్చిందండి. ఈ పొట్ట పోషించుకుంటూ ఆ పుట్టిన బిడ్డల్ని ఏం చేయాలి? మళ్ళీ పెంచాలి. వాళ్ళని పెంచడంలో అనేకమైన కష్టాలు. ఏమండి, ఈరోజు చిన్న కుటుంబాలుగా మారడానికి చూడండి. ఒకనాడు పెద్ద కుటుంబాలు, ఒక మీరు 75, 80 దశకంలోకి వెళ్తే రేడియోలో వచ్చేది. ఏమండి, రేడియోలో ఏమని వస్తుంది? చిన్న కుటుంబం ముద్దు, పెద్ద కుటుంబం చాలా కష్టాల పాలైపోతాయి. అందుకని అందరూ ఏం చేశారు? ఇరువురు సంతానం చాలు, ముగ్గురు కూడా వద్దు అనుకున్నారు. చైనా దేశంలో ఏంటంటే ఒక సంతానమే ముద్దంట, అంటే ఇద్దరు కూడా వద్దు. అలా మనమిద్దరం మనకిద్దరు, ఇటు స్లోగన్స్ అన్ని రావడానికి చూడండి కారణం. అంటే కష్టం, పిల్లల్ని పెంచడం కష్టం, వాళ్ళ చదువులను చదివించడం కష్టం, వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వడం కష్టం, బ్రతుకే కష్టంగా మారిపోయింది. ఇలా కష్టంగా మారడంలో మరి నిజమైన ప్రధానమైన పాత్ర కరెక్టేనా? వాళ్ళు అనుకునే కోణం అంటే కాదండి. ప్రతి మనిషి కష్టపడితే వాడు చాకగలడు. కానీ ఏమైపోతుంది? అందరూ కూడా దుర్వ్యసనం చేస్తున్నారు, దుర్వ్యాపారులుగా మారిపోయారు. మనుషులందరూ కూడా తాగుడు, తిరుగుడు, జూదం. చూడండి, నిన్నటి రోజునండి ఒక చిన్న పిల్లలకు చూపిస్తూ చిన్న మూవీ లాంటిది చూశానండి నేను. ఆ మూవీలో ఒక అబ్బాయి వచ్చి ఒక సిగరెట్ కొంటాడు. ఆ సిగరెట్ ప్యాకెట్ కొని వాడు కాల్చడానికి వాడు పెట్టే ఖరీదు ఏంటంటే 140 రూపాయలు పెడతారు ఖర్చు. కొనేస్తే వాడు సిగరెట్ తాగుతుంటే ఒక చిన్న అమ్మాయి వచ్చి చూపిస్తుంది, ఒక కార్డు చూపిస్తుంది. మా నాన్న కూడా ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చాడు, దయచేసి సిగరెట్ కాల్చొద్దండి అని ఒక కార్డు చూపిస్తుంది. కార్డు చూపిస్తే వాడు మారు మనసు పొందినవాడుగా వాడు ఏం చేస్తాడంటే, అయ్యో ఇంత ఘోరం జరిగిందా, నేను సిగరెట్ కాల్చనని చెప్పి ఉన్నది ఏదైతే ఆ సిగరెట్ ప్యాక్ ఖరీదు ఉందో వాడికి తిరిగి ఇచ్చేసి ఆ డబ్బు తీసుకొని, ఎన్నికొచ్చే డబ్బు తీసుకొని, వానికి ఇంతకుముందు ఎవరు అడిగింటారు, ఒక ముసలాయన డబ్బు అడిగింటాడు, అయ్యా బ్రేక్ఫాస్ట్ లేదు నాకు, నేను తినలేదు 2 రోజుల నుంచి అని, వాడికి కొద్దిగా ఇచ్చి ఆ పాప ఎవరైతే వాడికి చూపించిందో ఆ పాపను కూడా ఒక బ్రేక్ఫాస్ట్ తీసిచ్చి వాడు ఏం చేస్తాడు, వారిద్దరికీ కూడా సహాయం చేస్తాడు. సహాయం చేసిన తర్వాత ఆ సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ముసలాయనకి ఇచ్చాడో ఆ ముసలాయన ఒక టిఫిన్ కట్టించుకొని, ఆ టిఫిన్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆవిడ ఎక్కడ రైల్వే స్టేషన్ ఏరియాలోనో బస్ స్టాండ్ ఏరియాలోనో పడుకొని ఉంటే ఆమెను లేపి, ఇదిగో మనం ఇడ్లీ తిందామని తినిపిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ అమ్మాయి ఒక బ్రేక్ఫాస్ట్ అట్టిగిన ఒక దోశ తీసుకొని పోతే వాళ్ళ అమ్మ ఎక్కడంటే వాళ్ళ అమ్మ పిచ్చిగా ఉంటేగిన వాళ్ళ అమ్మ దగ్గర పోయి వాళ్ళ అమ్మకు తినిపిస్తుంది. చూడండి, మనుషుల పరిస్థితులన్నీ ఏమైపోయాయి అంటే ఎవరు నిజంగా ఏమండి ఒక తండ్రిలాగా లేరు పిల్లరా, అంత వ్యసనపరులుగా మారిపోయారు. సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, చెడు ఆలోచించేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకిచ్చిన గుణాన్ని కాపాడుకోలేకపోయారు. దేవుని పోలికను పోగొట్టుకున్న ఆదాము తర్వాత వచ్చిన ఈ సమాజం, ఏమండి నోవాహు తరంలో తుడి చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా సమాజం వచ్చింది? అలాంటి సమాజమే మళ్ళీ తయారైంది. అందరూ స్వార్థపరులుగా ఉన్నారు. ఎవడికి వచ్చిన డబ్బు వాడేం కష్టపడతాడు, తండ్రిగా కష్టపడి సంపాదించి కూలీ నాలి చేసి ఒక 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయల్లో సింహభాగం 80% పైగా వాడు ఏం చేస్తాడు? మరి తాగుడు ఖర్చు పెడతాడు, వ్యసనాలకు ఖర్చు పెడతారు. ఎప్పుడు మారుతుంది? ఇంకా ఈ రోజుల్లో కొద్దిగా అండి ఎవరంటే వాళ్ళు పట్టుకొని చదివించడం ద్వారా ఈరోజు సమాజంలో చదువు ద్వారా కుటుంబాలు కొద్దిగా మారే అవకాశం ఈరోజు వచ్చింది ఇప్పుడు. లేకపోతే చాలా చాలా కష్టం. ఇంకా చెప్పాలి అంటే తండ్రి ఉన్న వాళ్ళు మరి కొద్దిమంది ఆనందంగా ఉంటే, తండ్రి లేని బిడ్డలు కూడా చాలామంది ఉన్నారండి. అంటే తండ్రి చనిపోయిన వాళ్ళు, చిన్నతనంలోనే తండ్రి చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కష్టం చూడండి ఎలా ఉందో.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు రావాల్సిన అనురాగము, ఆప్యాయత, వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళకు ఉన్న సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరు ఆలోచించండి. వీళ్ళందరి సమస్యలను తీర్చి కంటికి కనబడని తండ్రి ఒక తండ్రి ఉన్నాడు, ప్రేమ దేవుడు, ఆయనే దేవుడు. ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, మన అవసరాలను తీరుస్తూ, మనకు ముందుగా ఉండి మార్గాన్ని సరళం చేయడం వల్ల ఈరోజు చాలామంది భవిష్యత్తు అన్నది బాగుపడింది. పిల్లలు, భూ సంబంధమైన తండ్రి కన్నా పర సంబంధమైన తండ్రి మనకు ఉన్నాడు. ఆ తండ్రి మనకు ఎంతో మేలు చేస్తున్నాడు. ఆ తండ్రి చేసే మేలు అంతా ఇంత కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవన్నీ అవి నీరంటావా, లేదా ఆహారం అంటావా, లేదా నీ పరిస్థితి అంటావా, నీ దేహం అంటావా, ఇవన్నీ చేసింది ఎవరు? చక్కబరిచింది ఎవరు? ఇదిగో పరమునున్న తండ్రి. ఆ దేవుడే వీటన్నిటికీ కారణం. చూడండి, ఒక మాట చూద్దాం. ఆ దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ మాటలో, కీర్తనల గ్రంథము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చూడండి ఏమంట? గాఢాంధకారపు లోయలో. ఇంకొకసారి చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడవు? నీ వెనకాల దేవుడు ఉన్నాడు గనక, ఆ పరమ తండ్రి ఉన్నాడు గనక, జీవము కలిగిన తండ్రి ఉన్నాడు గనక. ఆ తండ్రిలో ఎన్నో గుణాలు ఉన్నాయండి. ఆయన ప్రేమాస్వరూపి, నిన్ను ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. ఆయన ఆ ప్రేమాస్వరూపి కలిగిన తండ్రి ఉన్నాడు కనుకనే ఏమండి, ప్రతి బాలుడు వెనకాల, ప్రతి బాలిక వెనకాల, ప్రతి పురుషుడు వెనకాల, ప్రతి స్త్రీ వెనకాల. అదేవిధంగా ఈ పురుషులు ఏమయ్యారు? తండ్రులుగా మారారు. కానీ తండ్రి బాధ్యతలు కొద్దిమంది చేస్తున్నారు, కొద్దిమంది చేయలేకపోతున్నారు. అందరి వెనకాల అండి, అందరి వెనకాల ఎవరున్నారంట? దేవుడు. గాఢాంధకారపు లోయలో. ఏది గాఢాంధకారపు లోయ అనగానే నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలించకపోవడమే గాఢాంధకారం. ఏమండి, నీకు సమస్యలు వస్తాయి. నీకు అనారోగ్య సమస్యలో, లేకపోతే ధనం కావాల్సిన పరిస్థితిలో, ఒక వివాహ పరిస్థితులు వచ్చినప్పుడు నీకు లేమి కలగడమో, ఇవన్నీ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజంగా గాఢాంధకారపు లోయగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉన్న సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. దేవుడు ఆదరించేవాడు, ప్రేమించేవాడు, నీ పక్కనుండేవాడు, నిన్ను ఓదార్చేవాడు. నిన్నుకి ఏం చేస్తాడంటే దేవుడు చెప్పలేనంత శక్తిని ఇస్తాడండి. శక్తిని, బలాన్ని ఇచ్చేవాడు. ఆయన ఇచ్చి నీ పరిస్థితులను మార్చి నీ పరిస్థితులు ఏమండి సుగమం చేస్తాడు. పిల్లలు ఏమండి, ఎన్నో సంవత్సరాలను దాటుకుంటూ వచ్చాం మనం కూడా. అన్ని సంవత్సరాల్లో సమస్యలు లేవా? ఉన్నాయి. సమస్యలు ఉన్నా నువ్వు ఎలా దాటగలిగావు? ఆయన నీకు తోడున్నాడు కనుక నువ్వు దాటుకుంటూ వచ్చావు. లేదంటే నీకు వివాహమైన సమయంలోనే నీకు వచ్చిన సమస్య పెద్దదనుకుంటే, నీకు బాల్యంలోనే వచ్చిన సమస్య పెద్దదనుకుంటే నువ్వు ఇక్కడి వరకు ఉండగలవా? ఉండలేవు. ఎవ్వరూ ఉండలేరండి. ఇప్పుడు వచ్చే నీకు సమస్యలు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నీకు సమస్యలు రావా? వస్తాయి. అన్ని సమస్యల్లో నుండి నిన్ను దాటించి ఆదరించేవాడు దేవుడు. ఒకని తల్లి ఏ విధంగా అయితే వాడిని ఆదరిస్తుందో ఆ విధంగా ఆదరించేవాడెవరు? దేవుడు. ఆయన యొద్ద దుడ్డు కర్ర దండం ఉందంట. పిల్లరా, ఈ దుడ్డు కర్ర దండం ఎక్కడుంటే ఇదిగో దైవ గ్రంథంలో ఉన్నాయి. అవి నిన్ను దండిస్తాయి, సరైన మార్గంలో పెడతాయి. ఏవి ఆలోచించాలో, ఏవి ఆలోచించకూడదో, ఏది ప్రేమో, ఏది క్షమో, ఇవన్నీ నీకు నేర్పుతాయి. నీవు మంచి వాటిని విత్తుతావు. నీవు మంచి విత్తినప్పుడు నీ వెనక నుండి దేవుడు నిన్ను ఆదరించి నిన్నేం చేస్తాడు? ఈ సమాజంలో నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. నీకన్నా గొప్పవాడు పడిపోతాడు. నువ్వు తక్కువగా ఉన్న నిన్నేం చేస్తాడు? దేవుడు నిలబెడతాడు. అలా నిలబెట్టే దేవుడు ఎక్కడున్నాడు? బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు. ఆయన నీకు కంటికి కనిపించని వాడుగా పరమందు మన కోసం ఉన్నాడని. ఎప్పుడు మన గురించే ఆలోచిస్తున్నాడు. మనల్ని ఆదరించాలని, మనల్ని ప్రేమించాలని, నీకు మిక్కుటమైన ప్రేమ చూపించి నిన్ను గొప్ప చేసి ఏమండి ఈ సమాజంలో నిన్ను నిలబెట్టాలని. ఎవరు రాశారు ఈ మాటలు అంటే దావీదు గారు రాశారు. దావీదు గారు చూడండి, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. అంటే అన్నలంతా ఎక్కడున్నారు? అన్నలు యుద్ధం చేసే వాళ్ళుగా ఉన్నారు, గొప్ప వాళ్ళుగా ఉన్నారు. కానీ
అందరికన్నా గొప్పవాడికి ఎవరు మారారు? దావీదు గారు మారారు. అంటే దావీదు ఎక్కడో ఉన్నా ఆయనకు తోడుగా ఉండి సంరక్షించి పోషించి ఆయన్ను గొప్పవాడిగా చేశాడండి దేవుడు. అందుకే ఎక్కడున్నాడు ఆయన? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు ఆయన? యెహోవా నా కాపరి అంటున్నాడు. యుద్ధం యెహోవాదే అని అంటున్నాడు. చూడు ఎంతగా ఆధారపడ్డాడు ఆయన. యెహోవా నన్ను పోషించేవాడు, యెహోవా నన్ను ప్రేమించేవాడు, యెహోవా నన్ను ఆదరించేవాడు. అంటే ఎంత దూరంగా సమాజానికి ఉన్నా ఎప్పుడు దేవుణ్ణి అనుకునే ఉన్నాడు. అంటే దేవుణ్ణి ఆనుకునే వారికి ఆయన ఏమిటాడు? ఆయన ఆదరణ చూపిస్తాడు. ఆయన అందరికీ చూపించాడు. నువ్వు ఆనుకోవాలి ఆయన దగ్గరగా, ఆయన మీద నువ్వు ఆధారపడాలి, నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? నీకు కాపరిగా ఉండి నిన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. ఏమండి, దేవుడు తండ్రి లేని వారికి కూడా అండి, తండ్రి లేని వారికి, భూ సంబంధమైన తండ్రి లేని వారు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు లోకంలో. అవునా కాదు? ఆలోచించండి. చాలామంది బాధ్యత రాహిత్యంగా ఉండి ఎక్కడికెక్కడికో పోతున్నారు. చాలామంది బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు చూడండి, డ్రైవర్లుగా, కండక్టర్లుగా, టీచర్లుగా, లాయర్లుగా, జడ్జీలుగా, ఏమండి రాజకీయ నాయకులుగా ఎంతోమంది ప్రతి ఉదయం లేచిన పని నుంచి అనేక పనులకు ఏం చేస్తున్నారు? వాళ్ళు తండ్రులు పరిగెత్తిపోతున్నారు. పరిగెత్తిపోయి అనేక పనులలో ఉండి వారి పిల్లలకు వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ప్రతి అక్కర్ల వల్ల ఏం చేస్తున్నారు? తీరుస్తూ ఉన్నారు. ఎంతో కాపాడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. వారు రిటైర్మెంట్ వయసు వరకు కూడా చిన్న పిల్లల మాదిరి కష్టపడుతున్నారండి. ప్రతిరోజు డ్యూటీలకు. ఏమండి, ఒకరోజు కాదు కదా, డ్యూటీ చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు, అదేం తేలికమైన పని కాదు. ప్రతి పని కష్టంతోనే కూడుకొని ఉంటుంది, సమస్యలతోనే కూడుకొని ఉంటుంది, అనారోగ్యాలతో కూడుకొని ఉంటుంది. అనారోగ్యం వచ్చినా, వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా ఏం చేస్తుండాల? డ్యూటీలకు పోతూ ఉండాలి. కుటుంబ పరిస్థితులు ఏమండి 30-40 ఏళ్ళు ఒకే విధంగా ఉంటాయా? అనేక రకాల సమస్యలు వస్తాయి. అంటే అన్ని సమస్యలను ఎదిరించి పోరాడి తండ్రి అనేవాడు బయటికి వెళ్ళి కష్టపడుతూ ఉన్నాడు. కష్టపడి ఈ సమాజంలో కుటుంబాలను కాపాడుతున్నాడు. అంటే కుటుంబాన్ని అంతా మోస్తున్నాడు, భారం మోస్తూ ఉన్నాడు. కానీ కొన్ని చోట్ల తండ్రి లేకపోతే ఇంకా ఎంత భారం ఆలోచించండి. తండ్రి ఉంటే భరిస్తాడు, కానీ తండ్రి లేకపోతే ఎంత కష్టం ఆలోచించాడు పిల్ల. కానీ ఆ తండ్రి లేని బిడ్డల యొక్క భారాన్ని కూడా దేవుడు మోస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, దిక్కు లేని వారికి దేవుడు దిక్కుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 9వ మాటలో, కీర్తనల గ్రంథము 146, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. చూడండి, ఆదరించేవాడు పిల్లరా. దేవుడు ఆదరించేవాడు తండ్రి లేని వారిని, అదేవిధంగా విధవరాండ్రను, పరదేశులను ఆయన ఆదరించేవాడు. అంటే ఇక్కడ భూ సంబంధమైన తండ్రిలో కూడా ఎలాంటి లక్షణం ఉండాలి? ఆదరించే లక్షణం ఉండాలి. మన కుటుంబంతో పాటు ప్రతి కుటుంబం కూడా ఇతర కుటుంబాలను ఆదరించేలాగా ఉండాలి. ఏమండి, క్రైస్తవుల కుటుంబాలలో మీరందరూ ఎవరు కలిగి ఉన్నారు? క్రీస్తును పోలి ఉన్నారు. మీ అందరిలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉన్నాడు గనక క్రీస్తును కలిగిన కుటుంబాలుగా ఇతర వాళ్ళను కూడా మనం ఏం చేయాలి? ఆదరించాలి. దేవుడు ఆదరించేవాడు. ఏమండి, క్రీస్తు ఆదరించేవాడు, క్రైస్తవుడు కూడా ఆదరించేవాడుగా ఉండాలి. అలా ఆదరించేవాడుగా ఉండాలి. ఇంకా కింద మాట చెప్తున్నాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును అంటున్నాడు. ఏమండి, తండ్రి లేని వారిని, విధవరాండ్రను, పరదేశులను ఆదరించేవాడు. అంటే ఇలాంటి వారిని ఆదరించే మనస్తత్వం క్రైస్తవుడుగా ఉండాలి, క్రైస్తవురాలుగా ఉండాలి. ఇది ఏ మనసు? ఇది తండ్రి మనసు. తండ్రి మనసు ఎలా ఉంటుందో తండ్రిని పోలి. ఏమండి, ఒకనాడు దేవునిలో కలిగిన జీవం కలిగిన తండ్రి అంటే అర్థమేమి? ఆయన ఆదరించేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన ప్రేమించేవాడు. కాబట్టి ఆ లక్షణాలు ప్రతి పురుషుడిలో కూడా ఉండాలి, ప్రతి స్త్రీలో కూడా ఈ లక్షణాలు ఉండాలి. ఇవి ఏ లక్షణాలు? ఇవి తండ్రి లక్షణాలు. అదేవిధంగా 51వ అధ్యాయం యెషయాగ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ఏమండి, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ఏది సియోను అనగానేమి? యెరూషలేం ప్రేమ దేవుని వాళ్ళ.
యెరూషలేము దేనికి సాదృశ్యంగా ఉంది? మందిరానికి. యెరూషలేము అనగానే, సియోన్ అనగానే మందిరానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం ఎక్కడ ఉంటే ఆదరించబడతాం దేవుని ద్వారా అంటే మందిరంలో ఉంటే ఆదరించబడతాం. దేవుని మందిరాన్ని మనం హత్తుకొని ఉండడం ద్వారా, దేవుని మందిరంలో జ్ఞానం నేర్చుకోవడం ద్వారా, దేవుని మందిరములో ఉండి మన ఆత్మను సక్రమమైన మార్గంలో అంటే శరీరానుసారమైన మనస్సు కాకుండా ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండడం ద్వారా దేవుని చేత మనం ఆదరించబడతాం. దేవుని చేత ఆదరించబడాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? ఇదిగో మందిరంలో ఉండాలి. మందిరానికి దూరంగా శరీరాశలకు దగ్గరగా దేవునికి దూరంగా ఉంటే మనం ఆదరించబడం. ఎందుకు? ఆనాడు ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించాడు. ఈనాడు ప్రతి వారు కూడా మందిరానికి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాడు కనుక ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది, మందిరంలో ఉంటుంది. ఆయన సన్నిధి మందిరంలో ఉంటుంది కనుక మనం మందిరానికి దగ్గరగా ఉండాలి. మన కుటుంబాలన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. కాపరి కుటుంబమైనా ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. విశ్వాసుల కుటుంబాలైనా, మరి మన దగ్గర ఉన్న లెక్చరర్ల కుటుంబాలైనా, వైస్ ప్రిన్సిపల్ల కుటుంబాలైనా, ఈ కుటుంబాలను ఎక్కడ దగ్గరగా ఉండాలి? మందిరానికి దగ్గరగా ఉండాలి. మందిరానికి దూరంగా ఉన్నామంటే మనం ఏం చేస్తాం? అంతే, లోకాశలకు దగ్గర అయిపోతాం. లోకాశలకు దగ్గర అయ్యాము అంటే మనం దేవునికి దూరం అవుతాం, దేవుని సన్నిధికి దూరం అవుతాం. దేవుని కృపకు వాత్సల్యానికి దగ్గర కావాలంటే మనం మందిరానికి దగ్గరగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము లేకపోతే యోబు గ్రంథం చూడండి, ఒక మంచి మాట ఇక్కడ దీనికి కంటిన్యూస్గా వస్తుంది. యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 15వ మాటలో, గుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములనైతిని. చూడండి, ఏ మనసు కలిగి ఉన్నాడు యోబు? తండ్రి మనసు కలిగి ఉన్నాడు. ప్రియులారా, యోబు గారు దేవుని పోలిక, దేవుని స్వరూపం అంటామే ఆ దేవుని లక్షణాలు, జీవం లక్షణాలు. జీవము అన్న వెంటనే ఆ జీవానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉండాలి. జీవం అనగానే ప్రేమ. ఆ ప్రేమ లక్షణాలు, సంతోషము, సమాధానము, సాత్వికం అనే ఆత్మ లక్షణాలు మనం చదువుకుంటాం. ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడుగా. అదేవిధంగా అంటున్నాడు కదా, నేను దిక్కులేని వారికి నేను దగ్గరగా ఉన్నా అంటున్నాడు. తండ్రి లేని వారికి అంటున్నాడు, పరదేశులకు అంటున్నాడు. అలాంటి పరదేశులను యోబు గారు ఎలా చూసుకున్నారో చెప్తున్నాడు అక్కడ. గుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని. చూడండి, అంటే పాదాలు ఉంటే ఎలా ఉంటాడు కుంటివాడు? చాలా హ్యాపీగా ఉంటాడు. గుడ్డివాడికి కళ్ళు ఉంటే ఎలా ఉంటాడు? వాడు చాలా హ్యాపీ. అంటే అలాంటి వాళ్ళు కూడా ఆనందించడానికి మరి యోబు గారు దగ్గరగా ఉన్నారట పిల్ల. అంటే యోబు ఎలా ఉన్నాడు? జీవము కలిగి ఉన్నాడు. కింద మాట చూడండి, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించింది. చూడండి, మనకి ఎరిగిన వారు అంటే తెలిసిన వారి వాద్యము, కొట్లాటలు అంటే బాగా వింటాం మనం. మనకి ఎవరు తెలియదు అనుకోండి, వాళ్ళు కూర్చొని ఒక 2 రోజులు కూర్చొని విందురా అంటే వింటామా? మనం ఒక 2 గంటలు కూర్చొని విందురండి మా సమస్య అంటే వింటామా? వినం. అంటే తెలిసిన వారిది వినేదే కష్టం. తెలియని వారి దగ్గర కూడా కూర్చొని 2 గంటల పాటు వినడం అంటే అలాంటి మనసు కలిగిన వాడంట పిల్లరా. తెలియని వారి దగ్గర కూడా కూర్చొని వారి వాద్యాన్ని విని, వారి వాద్యానికి కూడా ఏం చేశాడినా వారికి మంచి సలహా సూచనలు ఇచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. గుడ్డి వారికి ఎలా ఉన్నాడు? కన్నులాగా ఉన్నాడంట. మరి కుంటి వారికి పాదంలాగా ఉన్నాడంట. కింద మాటలు అంటున్నాడు, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడంట. అంటే ఎంత మంచి మనసు చూడండి. ఇది దేవుని మనసు, ఇది జీవం కలిగి ఉండడం. అంటే దేవునిలో ఉన్న జీవం ప్రతి కుటుంబంలోన ప్రతి తండ్రిలోకి రావాలి, అప్పుడు ఆ కుటుంబం ఫలిస్తుంది. మరి యోబు గారి కుటుంబం ఎందుకు ఫలించిందంటే దానికి కారణం ఏది? యోబు గారు జీవం కలిగి ఉన్నాడు. అది జీవం అంటే కింద మాట చూడండి, ఇంకా చెప్తున్నాడు, ఎరుగని వారి వాద్యం నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసిన. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారంటండి, ఇవ్వమని దోచుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అంటే దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి వాళ్ళు దగ్గరగా గట్టిగా పట్టుకున్న వాటిని ఏం చేశాడు? లాగి వాళ్ళ డబ్బును వాళ్ళకి ఇచ్చేశాడు, లేకపోతే వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇచ్చేశాడు. ఈరోజు పొలాలను లాక్కుండే వాళ్ళు లేరంటారా? లాక్కుంటారు, స్థలాలు లాక్కుంటారు. అంటే ఒక న్యాయాధిపతిగా కనపడుతున్నాడు, మనకి న్యాయం చేసిన వాడుగా కనపడుతున్నాడు. ఏది ఇది? ఇది జీవం అంటే. అంటే ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి మనం. ఒక అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రేమించాడు.
కానీ అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. జీవం కలిగి ఉండడం అంటే ప్రేమ కలిగి ఉండడం. దేవునిలో ఏముంది? ప్రేమ. ఆ దేవునిలో ఉన్న ప్రేమ అబ్రహాములో ఉంది. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, తన కుమారుణ్ణి ప్రేమించాడు. కానీ కుమారుణ్ణి ఇవ్వమంటే వెనుదీయకుండా కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమిది? ప్రేమ. అంటే ఇది జీవం కలిగి ఉండడం. అంటే ప్రతి తండ్రిలో ఇలాంటి గుణం ఉండాలి. ప్రతి తండ్రిలో కూడా ఏమండి, తన కుమారుణ్ణైనా ప్రేమించగలగాలి, తన పక్కింటి వాడిని బిడ్డనైనా కానీ మనం ప్రేమించగలగాలి. ప్రేమ ఒకరిని మాత్రం ప్రేమించమనేది కాదు కదా, అది దేవుని ప్రేమ ఉండాలి. అంటే ప్రతి వారిని సమానంగా చూసుకునే విధానం, ప్రతి వారితో సఖ్యతగా కలిగి ఉండే విధానం, ప్రతి వారిని ఓర్చుకునే విధానం. అంటే ఇవన్నీ లక్షణాలు తండ్రి యొక్క క్యారెక్టర్ గుణంలో ప్రతి చిన్న బిడ్డలు కూడా రాబోయే కాలంలో వాళ్ళ గుణాలలో ఉండాలి. ఏమండి, తల్లికి వాళ్ళు ఏం చేయాలి? తల్లిని ఆదరించాలండి. తల్లి వంట చేస్తూ ఉంటుంది, లేదా ఆమె ఆహారం చేసి పెడుతూ ఉంటుంది. నేను ఇది తినను, ఇది బాగోలేదు అన్నప్పుడు తల్లి మనసు ఏమవుతుంది? గాయపడుతుంది. అంటే చేసినవి బాగుంటాయి, కానీ నువ్వు ఎక్కడో టేస్ట్ చూసావు, అవే బాగున్నాయి అనుకుంటున్నావు, వాళ్ళు కలిపినవే బాగున్నాయి అనుకుంటున్నావు. అంటే వాటిని ఓర్చుకునే విధానం ఉండాలి పిల్లల్లో. ఏమండి, నిన్ను ఇక్కడ భూమి మీదకి తీసుకురావడానికి ఆమె ఎంత కష్టపడింది, నీ కోసం ఒక తండ్రి ఎంత కష్టపడుతున్నాడు. ఏమండి, ఇవన్నీ కూడా మనం బేరీ చేసుకుంటూ ఉండాలి. నీకు వచ్చిందంతా మాట్లాడేస్తే రేపొద్దున నువ్వు కూడా ఒక తండ్రి అవుతావు, నీకు కూడా బిడ్డలు వస్తారు. ఆ బిడ్డలు కూడా ఇలా మాట్లాడితే నువ్వు కూడా ఓర్చుకుంటావా? బిడ్డ అనేవాడు కేవలం డబ్బు ఒకటి నువ్వు నాకు ఇస్తాడు, నేను నా ఇష్టానుసారంగా ఉంటానంటే ఎలా ఉంటుందండి? తండ్రి కష్టాన్ని, తల్లి కష్టాన్ని పంచుకునే వాళ్ళలాగా ఉండాలి. మనం కూడా అలా పెంచాలి మన పిల్లల్ని. ఏమండి, ఏదో మనం ఇచ్చేస్తున్నాం చాలనుకుంటే కాదు పిల్లరా, మనం ఏదో పెంచుతున్నాం అనుకుంటే కాదు, అవసరానికి మించిస్తున్నాం అంటే అది బాగిస్తున్నట్టు కాదు, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు అంటే అది బాగున్నట్లు కాదు. అన్ని విషయాలని, అందరి విషయాలని ఆలోచించే బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి. ఇక్కడ మరి యోబు గారు చూడండి ఎలా అంటున్నాడో, గుడ్డివారికి, కుంటివారికి. అంటే ఆయన అలా ఉన్నాడని కాదు, నీవు కూడా అలా భూమి మీద కావాలి. ప్రతి ఒక్కరూ ఇతరులకు ఏం చేయాలి? సహాయకులుగా ఉండాలి, సహాయకరంగా మారాలి. అలా మరి ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడు యోబుని బట్టి చూడండి ఎంత సంతోషిస్తాడో. యోబు ఎలా ఉన్నాడు? ఇదిగో నా మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ను బట్టి సంతోషిస్తాడు. ఒక అబ్రహామును బట్టి సంతోషిస్తాడు. ఎందుకు? అబ్రహాము చూపించే ప్రేమ. చూడండి, తన పట్ల చూపించే ప్రేమ. అంటే దేవునిలో ఏముంది? ఎంతో ప్రేమ ఉంది పిల్లలు. కాబట్టి అలాంటి వాటిని బట్టి సంతోషిస్తాడు. ఈరోజు లోకంలో చూడండి, ఈరోజు లోకంలో ఏ తండ్రి అయినా కానీ కష్టపడుతున్నా అంటే, ఒక ఆటో తోలే వ్యక్తి అనుకోండి, ఒక టీచరు, డాక్టరు, లాయరు ఎవరైనా అనుకోండి, వాళ్ళ పనుల్లో ఎన్ని ఉంటాయి? వాళ్ళకి సమస్యలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు తీసుకొచ్చి ఇంట్లో చెప్తారా? ఏం చెప్పరు. సమస్యలన్నీ వాళ్ళు భరిస్తారు, ఇంటికి వచ్చి పిల్లలకు ఆనందాన్ని పంచుతారండి. ఒక చిన్న పక్షి కూడా అండి ఆహారం సేకరించి తీసుకొని రావాలంటే కష్టం అది, చూడండి. కానీ ఈ రోజుల్లో పాఠ్య పుస్తకాలండి, 1వ తరగతికి పాఠ్య పుస్తకం రెడీనెస్ బుక్ వచ్చిందండి. ఆ రెడీనెస్ బుక్లో ఒక పేజీలో ఏమేశారంటే 8 బొమ్మలు వేస్తే ఆ 8 బొమ్మల్లో 5 బొమ్మలు తండ్రి బొమ్మలు వేశారు, కేవలం 3 బొమ్మలు మాత్రమే స్త్రీ వేశారు. స్త్రీ కూడా ఉద్యోగం చేస్తున్నట్టుగా వేశాడు. స్త్రీ వచ్చి ఏం చేస్తున్నట్టుగా వేశాడు? తన బిడ్డకు గాయమైతే కాలికి కట్టుకట్టుతున్నట్టుగా ఒక బొమ్మ వేశాడు. ఆమె జుట్టు వేస్తున్నట్టుగా, జడ వేస్తున్నట్టుగా ఒక బొమ్మ వేశాడు. ఈ 3 బొమ్మలు మాత్రమే స్త్రీ వేశాడే కానీ మిగతా 5 బొమ్మల్లో పిల్లల్ని ఆడిస్తున్నట్టుగా, వంట చేస్తున్నట్టుగా, ఏమండి, అదేవిధంగా మరి పిల్లలకు స్నానం చేస్తున్నట్టుగా, పిల్లలకు డ్రెస్ చేస్తున్నట్టుగా, ఈ విషయాలు కూడా మరి వేశాడంటే అర్థమేమి? ఈ పని వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలని కాదు, ఎవరైనా కానీ పనులు చేసుకోవచ్చు. ఏమంటే కసువు మరి స్త్రీలు నూకితేనే పోతుందా? ఏం పురుషుడు నూకితే పోవా? హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఏ పనులైనా కానివ్వండి. ఈరోజు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు, ఇరువురు పని చేసుకుంటుంటారు. ఈ పని నాది, ఆ పని నాది అనుకుంటే కుటుంబాలను నడపడం చాలా కష్టం, చాలా ఇబ్బంది. నేనే ఎందుకు ఈ పని చేయాలనుకుంటే విపరీతమైన కొట్లాట్లు వచ్చి కుటుంబం ఏమవుతుంది? ఇదిగో పోలీస్ స్టేషన్లని రోడ్డు ఎక్కుతుంది, నలుగురు మధ్యలో ఉండి అల్లరిపాలు అయిపోతుంది పిల్లలు. కనుక మన పిల్లలకు కూడా ప్రతి పని నేర్పాలి. మన పిల్లలకు పని నేర్పకపోతే తల్లిగా నువ్వేం చేసినట్లా? ఫెయిల్ అయినట్లా. నీ పిల్లవాడు ప్లేట్ కడుక్కోలేకపోతున్నాడు అనుకో, ఓ తల్లిగా నువ్వు ఫెయిల్ అని అర్థం. అన్న తర్వాత దాంట్లోకి నీళ్లు బట్టి పెట్టలేదనుకో, నువ్వు తల్లిగా ఫెయిల్ అని అర్థం. ఏమండి, బిడ్డలకు బాధ్యతలు నేర్పాలండి.
అది ప్రతి బాధ్యతలు కూడా ఇది నేర్పాలి, ఇది నేర్చుకోవాలి, చదువుతో పాటు నేర్చుకోవాలి. బరువు కాదు పిల్లరా. ప్రతి పనిని కూడా ఇష్టంగా చేయగలిగినప్పుడు అవి చాలా తేలిగ్గా ఉంటాయి. అవి కష్టం అనుకుంటే చాలా కష్టంగా ఉంటాయి. కనుక ప్రతి పని చేయాలి. ఏమండి, వాళ్ళు చేసే పని అండి, వాళ్ళు పడే కష్టం. నీతిమంతుడుగా నీ భర్త, నీ కుమారుడు పని చేసి ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ కష్టార్జితం తీసుకొస్తారు. వాళ్ళు పని చేస్తే ఏమొస్తుంది? ఆ కష్టం వస్తుంది. ఆ కష్టం వల్ల వాళ్ళు ఏం తీసుకొస్తారు? మీ ఇంటిలోకి తీసుకొస్తారు, ఆదాయం తీసుకొస్తారు. కష్టార్జితంతో తినే ఆహారం అది చాలా మంచిది, దేవుడు దీవించిన ఆశీర్వాదం ఉన్నట్లు. లేదా ఏదో అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి డబ్బు తీసుకొచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. మనం అక్రమమైన సంపాదన కాదు, సక్రమమైన సంపాదనతో మన కుటుంబాలను మనం పోషించుకోవాలి. ఇక క్రైస్తవులుగా అది మరొక పెద్ద బాధ్యత. అది సక్రమంగా మనం చేసే ఆర్జనే ఉండాలి తప్ప అక్రమంగా మనం ఆర్జన చేయకూడదు పిల్లలు. కాబట్టి సామెతల గ్రంథంలో చూడండి ఇంత చక్కటి మాట చెబుతున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 16వ మాటలో, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. చూడండి, కలుగు వచ్చుబడి పాపము పుట్టించు. చూడండి, నీతిమంతుని కష్టార్జితం, కష్టార్జితంలో కూడా జీవం ఉందంట పిల్లరా. జీవంతో కూడింది అది. ప్రతి మనిషి కష్టపడాలి. ఎందుకు? మన తండ్రి ఏం చేశాడు? మన తండ్రి కష్టపడ్డాడు. తండ్రి ఏమి చేయుట చూచునో తన కుమారుడు కూడా అదే చేస్తాడు. ఇది చూడాలి కదా, తండ్రి ఏం చేస్తున్నాడు అన్నది చూసే కుమారుడుగా ఉండాలి. తండ్రి పడే కష్టమైనా, తండ్రి ఆలోచనలైనా దగ్గరగా కుమారులు చూడాలి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, పిల్లవాడు ఎల్కేజీ యూకేజీకి వస్తేనే ఈ కుటుంబానికి దూరంగా పారేస్తున్నారు. తల్లి గురించి, తండ్రి గురించి ఏమీ తెలియదు పిల్లలకి. వాళ్ళు పడే కష్టం గురించైనా, వాళ్ళ ఆలోచనలైనా తెలియవు. వాళ్ళ ఇష్టానుసారంగా పెరిగేకైతుంది. కానీ దగ్గరగా ఉంటే ప్రతి విషయాన్ని గమనిస్తాడు, ప్రతి కష్టాన్ని చూస్తాడు. ఆ కష్టాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? ఇదిగో పిల్లలు కష్టపడతారు. ఈరోజు చూడండి, ఒక రిక్షా దొక్కే వాళ్ళు, మరి అదే పొలంలో పనిచేసే వాళ్ళ పిల్లలు ఎలా కష్టపడుతున్నారంటే, ఏమండి, మొన్నటి రోజున ఒక అమ్మాయి వచ్చింది, 470కి 461 వచ్చాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మార్కులు. ఎందుకు? వాళ్ళ కష్టం చూశారు పిల్లలు, వాళ్ళ పొలంలో పడే కష్టాన్ని చూశారు. మేము ఏ విధంగా మా జీవితంలో కష్టపడి మా తల్లిదండ్రులకు లేదా మా కుటుంబానికి ఒక పేరు తీసుకొని రావాలి అంటే, తల్లి తండ్రి చేసే కష్టాన్ని బిడ్డలుగా కల్లారా చూసి వారి జీవితంలో కష్టపడాలండి. అలా చూడకపోతే ఏం చేస్తారు పిల్లలు? ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. వాళ్ళని చూడరు, వీళ్ళని చూడరు, తల్లిని చూడరు, తండ్రిని చూడరు. కానీ ఇప్పుడు కాలంలో పిల్లలు ఏం చూస్తున్నారు? మొబైల్ ఫోన్ చూస్తున్నారండి బాగా. అలా చూడడం వల్ల అంటే మన పిల్లలకి మనం ఏం చేస్తున్నాం? మొబైల్ ఫోన్ ఇచ్చేసేసి నువ్వు ఏది చూడండి అది చూడు, ఫస్ట్ నువ్వు అది చూస్తూ ఉండు బాగా, అంతే. అంటే ఎవరి కష్టం ఎలా పడుతున్నారు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, ఎంత కష్టపడి వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నది ఏమంటే నువ్వు కష్టపడతావు. ఎవరు కష్టపడకుండా ఎందుకున్నావంటే నీకు సంబంధమే లేదు, లోకంతో నాకు సంబంధం లేనట్టుగా ఉన్నావు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, వారి కష్టాన్ని చూడాలి. అలా కష్టపడడం ద్వారా వ్యక్తులుగా ఏమవుతారు? నీతిమంతులుగా మారతారు అండి. లేకపోతే ఏమవుతారు? అనీతిమంతులుగా మారతారు. కింద భక్తిహీనులు అనే మాట ఉపయోగించాడు, కానీ అనీతిమంతులుగా మారతారు. అనీతిమంతులకు ఏమొస్తుంది? రాబడి వస్తుంది. కానీ ఆ రాబడి ఏది? పాపం. వాళ్ళు పాపం చేసి సంపాదిస్తారు. ఈరోజు చూడండి, నరహత్యలు కూడా చేస్తూ ఉన్నారు. హత్య చేసేవాడు దేనికోసం చేస్తాడు? ఏదో సుపారీని ఇప్పించుకొని హత్యలు చేసేస్తాడు. అలా వచ్చిన డబ్బు చూడండి, అది ఎంత కష్టము చూడండి. ఎవరికి చెప్పకుండా వాడుకుంటూ ఉంటారు, అన్యాయం చేస్తుంటారు, మోసం చేస్తుంటారు. అలా వచ్చే డబ్బు వలన ఏమవుతుందంటే ఆ కుటుంబం ఏమవుతుంది? ఒక ద్రోహుల కుటుంబంగా మారిపోతుంది. యేసుక్రీస్తుల వారిని అమ్మేనా కానీ డబ్బు తీసుకోవాలనుకున్నాడు. ఆ కుటుంబం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది, కనుమరుగైపోయిందండి, కనబడుకోకుండా వెళ్ళిపోయింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు వచ్చే రాబడి ఎలా ఉండాలి? అది మన కష్టార్జితమై ఉండాలి. అప్పుడు మనం నీతిమంతుల కుటుంబాలు అవుతాం. ప్రేమ దేవుని వారలారా, క్రీస్తు అండి, క్రీస్తులో జీవం ఉంది. అదే తండ్రిలో కలిగిన జీవమే. తండ్రి ఏం చేస్తాడంటే ఎవరైతే వస్తున్నారో అందరికీ జీవాన్ని ఇచ్చేస్తున్నాడు. తండ్రిలో నుంచి వచ్చినవాడు గనక క్రీస్తు కూడా ఏమిచ్చాడు? ఆయన జీవాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఏమంటే జీవం ఎక్కడుందంటే
తండ్రిలో ఉంది జీవం. తండ్రిలో ఉన్న జీవం ఆదాములోకి ఇస్తే ఆదాము దాన్ని పోగొట్టేశాడు. హవ్వను కూడా దేవుడు ఏమంటాడు? జీవము గల ప్రతివానికిని తల్లి. అంటే ఆమెలోనూ జీవం ఉంది. జీవం అంటేది, జీవం అంటే ప్రేమ అండి. జీవం అంటే ఏమంటే దీర్ఘశాంతం, దయాళత్వం, అవే చెప్తున్నాడు, ఆత్మకు సంబంధించినవి. ఏమండి, అవన్నీ ఉన్నాయి. క్రీస్తులో ఏ లక్షణాలు ఉన్నాయి? మనం ఏవైతే మంచి గుణాలు, లక్షణాలు అనుకుంటున్నామో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. దేవుడు ప్రేమాస్వరూపి అయితే క్రీస్తు కూడా ఎవరు? క్రీస్తు కూడా ప్రేమాస్వరూపి. క్రీస్తుకు కూడా తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథంలో మంచి మాట ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. చూడండి, తండ్రి గుణం క్రీస్తులో ఉందండి. జీవం కలిగిన వాడు క్రీస్తు. ఆ క్రీస్తు ఏం చేశాడంట? ఆయనలో జీవం ఉండెను, అనగా క్రీస్తులో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవాన్ని చూపిస్తున్నాడు. ఏది? ఇది ఈ జీవంలోకి రండి, మరణం నుండి జీవంలోకి దాటండి. మీరంతా ఎక్కడున్నారు? మరణంలో ఉన్నారు, శరీరానుసారంగా బతుకుతున్నారు. ఏమండి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, రేపెలా, మన్నాడెలా, వచ్చే సంవత్సరం ఎలా ఆలోచించుకుంటూ మనుషులంతా మరణంలో ఉంటున్నారు. మరణంలో నుంచి జీవంలోనికి దాటండి. అనగా యేసుక్రీస్తు వారిలోకి రావాలి. యేసుక్రీస్తు వారిలోకి రావడమే మనం దాటడం అంటే. క్రీస్తులోనికి రావాలి. ఏమండి, నా యందు జీవించువాడు అంటున్నాడు ఆయన నా యందు జీవించువాడు నిత్య జీవానికి పాత్రుడు. నిత్య జీవంలోకి వచ్చేస్తాడు. అంటే మరణం అని ఏమీ చేయదు. ఏమండి, జీవము అంటే మరణము, పునరుత్థానం ఎక్కడుంది? క్రీస్తులోనే ఉంది. క్రీస్తులో నిత్య జీవం కలిగిన వాడు యేసుక్రీస్తులో అంటేనే ఆయనలోనికి రావాలి, ఆ జీవములోనికి రావాలి, ఆ వెలుగులోనికి రావాలని మనుషులకు బోధిస్తుంటే మనుషులు చీకటి అయి ఉన్నారు కనుక ఆ వెలుగును గ్రహించడం లేదు. వద్దొద్దు. ఏమండి, జీవం బాగుంటుందా, లోకం బాగుంటుందా? ఆలోచించండి. దేవుడు బాగుంటాడా, లోకం బాగుంటుందా? లోకాన్ని హత్తుకొని జీవిద్దాం అనిపిస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటుండొచ్చు, కొట్లాడుకుంటుండొచ్చు, అల్లరి చేస్తూ ఉండొచ్చు, మన ఇష్టానుసారంగా ఉండొచ్చు. కానీ క్రీస్తులో ఉన్నామంటే క్షమించాల. మనం క్రీస్తులో ఉన్నామంటే ఏ సమస్య వచ్చినా ప్రేమే చూపించాలా. కానీ అలా చూపించడం కన్నా ఇలా ఉంటేనే మేలు కదా. చూడండి, అప్పుడు మనం మన ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఎప్పుడైతే జీవంలోకి పోతామో, జీవంలోకి పోతే ఎలా ఉండాలి? మనం క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తు లాంటి మనస్తత్వం చూపించాలి. అందుకని మనుషులు ఏం చేయరు? ఇదిగో మనం ఇక్కడే ఉందాం, శరీరానుసారంగా బతుకుదాం, జీవంలోకి వెళ్ళడం వద్దు, చీకటే బాగుంది. చీకటి అంటే ఏమండి? పాపం. చీకటిలోనే ఈ లోకమంతా జీవిస్తుంది పిల్లరా. అలా ఉండడానికే ఇష్టపడుతోంది. అందుకే యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం. చూడండి, జీవం మళ్ళీ కనిపిస్తోంది. యేసుక్రీస్తుల వారిలో జీవం ఉందండి. దేవుని నుండి ఎవరు వస్తున్నారో వాళ్ళందరిలోని జీవం ఉంది. అది కుమారుడైనా, అదేవిధంగా పరిశుద్ధాత్ముడైనా, ఆదామైనా, హవ్వైనా, వచ్చిన వారందరైనా మనుషులు ఎలా పుట్టించాడంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే ప్రతి మనిషిలోనూ జీవం కనబడుతోంది మనకి. మనుషులందరూ ఎవరు? నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, వాళ్ళ జీవం కనిపిస్తోంది. కానీ ఆ జీవాన్ని ఏం చేస్తున్నాం? మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే పెరిగి పెద్ద అవుతున్నామో జీవం వెళ్ళిపోతుంది. మనకేం క్రియలు మిగులుతున్నాయి? నిర్జీవ క్రియలని మిగులుతున్నాయి, లోకం మిగులుతుంది మనకి. కాబట్టి మనం జీవము కలిగిన తండ్రి క్యారెక్టర్ కలిగి ఉండాలి. ఏమండి, స్త్రీలకు కూడా ఏ క్యారెక్టర్ కలిగి ఉండాలి? తండ్రి క్యారెక్టర్. ఏమండి, చాలామంది చూడండి, కొన్ని కుటుంబాలకు పెద్దలు ఎవరు ఉంటారో తెలుసా? స్త్రీలే ఉంటారు. మీకు తెలుసో తెలీదో, గౌతమీపుత్ర శాతకర్ణి అంటే శాతవాహనుల కాలంలో తల్లే కుటుంబానికి పెద్దంట. ఏమండి, దాన్ని ఏమంటారు? మాతృస్వామిక వ్యవస్థ అంటారు. పెద్దలుగా పురుషులుంటే పితృస్వామిక వ్యవస్థ అంటారు అన్నమాట. ఏమండి, జాతి పిత, మన జాతికి తండ్రి ఎవరు? గాంధీని పెట్టుకున్నారు. అంటే ఆయన మనకు మంచి నేర్పడానికి ప్రయత్నించాడు. ఈ దేశానికి అంతా మంచి నేర్పడానికి ప్రయత్నించాడు. ఈ దేశంలో స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి పూట నడుస్తుందో అప్పుడు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పాడు. అంటే ఎక్కడైనా కానీ ఒక స్వేచ్ఛ అనేది ఉంటే అది నిజమైన స్వాతంత్రం అని చెప్తున్నాడు అన్నమాట. కానీ వాక్యానికి దూరంగా ఉండడం వల్ల మనుషులందరూ కూడా లోక సంబంధులుగా ఉండడం వల్ల చీకటి అండి. లోకమంతా ఏముంది? చీకటి. అన్యాయం, అక్రమం, మోసం, అత్యాచారాలు అన్నీ ఇవే ఉన్నాయి. ఎప్పుడైతే నీకు జీవపు వెలుగు వస్తుందో అప్పుడు నువ్వేమవుతావు? సజీవుడవుతావు. ఈరోజు సంఘంలోకి వచ్చి వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే సజీవులు. అంటే నీలో నిత్య జీవం ఉంది.
ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నావో, పరిశుద్ధులుగా మారావో, నీలోకి ఏమొచ్చింది? యేసుక్రీస్తుల వారి వాక్యం వచ్చింది, పరిశుద్ధాత్మను నీలోకి వచ్చారు. నీవు ఇప్పుడు సజీవుడవు, నీ ఆత్మ క్రీస్తునందు దాచబడింది. అంటే అప్పుడు నువ్వు సజీవుడయ్యావు. నీవు ఇంకేం చేయాలి? క్రీస్తుని వెంబడించాలి, అంతే. ఇంకా నువ్వు వెంబడించాలి, సరైన క్రియలు వాక్యం ద్వారా తెలుసుకొని చేస్తూ ఉండాలి పిల్లరా. అలా చేస్తే దాన్ని ఏమంటాము? జీవము కలిగిన తండ్రి యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి. ఒక వచనం చూడండి, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, ఇందాక చదవబడిన వాక్య భాగం 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ మాట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, ఆ, ఆ, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. చూడండి, 8వ అధ్యాయం 5 నుంచి చదువుదాము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఏమండి? శరీర విషయాలు, ఇల్లని, బట్టలని, తిండని, ఏమండి, బంగారం అని, ఈ శరీరానుసారమైన మనస్సు అంతా ఎలా ఉంటుందంట? ఎప్పుడు భూ సంబంధమైన వాటివి ఆలోచిస్తుంటుందండి. అదే ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మ విషయాలు, మనం ఏ విధంగా వాక్యం వినాలి. ఏమండి, మన పిల్లలు ఉన్నారండి, బెంగళూరు నగరంలో 40 కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి పోయి వాక్యం వినడానికి ప్రొద్దున్నే వేగిరంగా లేచి వెళ్ళిపోతున్నారు. అంటే ఎలా జీవించాలనుకుంటున్న వాళ్ళు? ఆత్మానుసారులుగా జీవించాలి, వాక్యానికి వేగిరంగా వెళ్ళాలి, నేర్చుకోవాలి, చెప్పిన ప్రతి మాట రాయాలి, ఎగ్జామ్ రాయాలి, డెవలప్ కావాలి, మన జీవితాన్ని దేవునికి దగ్గరగా గడపాలి. రాబోయే కాలంలో మనం లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండి వర్ధిల్లాలి. చూడండి, యేసుక్రీస్తుల వారి మనసు చూడండి ఎలా ఉందో. ఆయన ప్రాణం పెట్టడానికే ఇష్టపడుతున్నాడు పిల్లలు. అంటే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను. దేవునికి ఏది ఇష్టమైందో అదే నా ఇష్టం. దేవుడు ఎవరు? ఆత్మ. కాబట్టి దేవునికి ఏది ఇష్టం? ఆత్మానుసారమైన మనసు ఇష్టం. కాబట్టి నేను కూడా ఆత్మానుసారంగా జీవించాను. చూడండి, అదే చెప్తున్నాడు కింద కూడా 6వ మాటలో, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైన. చూడండి, సమాధానంగా నువ్వు ఉంటే ఏమంటావు? సమాధానంగా ఉంటే ఏమంటావు? ఏమండి, ఆయనకిష్టులైన ప్రజలకు అని రాయిస్తాడు లూకా సువార్తలో. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం ఇచ్చడానికి యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. సమాధానం అంటే ఏమి? శాంతిగా ఉంటారండి. ఏమండి, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, అంత కష్టమే, అంత కడగనిలే, అంత కన్నీళ్ళే. కానీ వాక్యం తెలుసుకున్న వాళ్ళు ఏమంటారు? నేను చాలా ప్రశాంతంగా ఉన్నా అండి, నా జీవితం ఎంత బాగుందంటే ఈ ప్రపంచంలో టాప్లో ఉంది నా జీవితం అంటారు. ఏమండి, ఈ ప్రపంచంలో అందరికన్నా నేను చాలా బాగున్నాను. ఎందుకు? వాక్యం వాళ్ళకి దక్కింది, వాక్యం వచ్చింది, వాళ్ళకి జీవం వచ్చింది. ఎప్పుడైతే నీలోకి జీవం వస్తుందో, దేవుని గుణాలు వస్తాయో, దేవుని కొరకు ఆలోచిస్తావో, ఉదయం లేచి నువ్వు వాక్యం చదువుకుంటావో, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో, ఇలాంటి లక్షణం వస్తుంది నీకు. సమాధానం, శాంతి, సమాధానం, వాక్యం, ప్రార్థన. ఏమండి, ఎక్కడ మాట్లాడినా వాళ్ళందరితో ఎలా మాట్లాడతావు? చాలా ప్రశాంతంగా మాట్లాడతావు. సమస్య పెద్దగున్నా నిదానించి మాట్లాడతావు. కానీ మనుషులు ఎలా ఉంటారు? చిన్నదానికే పెద్దగా రెచ్చిపోతుంటారు. ఏమండి, ఎలా ఉంటారంటే మనుషులందరూ ఎలా ఉంటారు? నా కోసం ఆర్టీసీ బస్సు ఆపలేదంటే ఆర్టీసీ డిపో మేనేజర్ దగ్గరికి పోతారు. అంటే చిన్నదున్నా పెద్దది ఎలా పడుతుంది? పెద్ద భూతంలాగా కనపడుతుంది. దానికోసం ఏం చేస్తావు అంటే, నువ్వు కలెక్టరేట్కి పోతావు, లేకపోతే ఇంకా పోతే 100 మంది కంప్లైంట్ చేస్తావు, 10 రోజులు అన్నం కూడా తినుకోకుండా ఉంటావు. అంటే అలాంటి పరిస్థితి మనుషుల్లోకి వచ్చేస్తుంది పిల్లరా. అంటే అది శరీరానుసారమైన మనసు అది. కానీ ఆత్మానుసారమైన మనస్సు మనకు ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు ఉంటే ప్రతిదాన్ని ఓర్చుకుంటావు. ఏమండి, ఓర్పు కలిగి ఉంటావు. ఏమంటే యేసుక్రీస్తుల వారు ఓర్చుకున్నారా లేదా? ఎంతో ఓర్చుకున్నాడండి ఆయన. తన శిష్యుల్ని ఓర్చుకున్నాడు, తనని హింసించే వాళ్ళని ఓర్చుకున్నాడు, తనని చంపే వాళ్ళని ఓర్చుకున్నాడు. వాళ్ళందరూ ఏకమై మాట్లాడుతున్న ఆయన ఎలా ఉన్నాడు? నోరు మెదపకుండా ఉన్నాడని. ఎంత ఓర్చుకున్నాడండి మహానుభావుడు. ఆ మనస్సు మనకు రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? దీర్ఘశాంతం. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. జీవము కలిగిన తండ్రిలో ఆత్మలో కలిగి ఉన్న లక్షణాలే ఆత్మఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం. చూడండి, అవన్నీ ఆలోచించండి పిల్లలు. ఇవన్నీ తండ్రిలో ఉన్న గుణాలు. ఈ గుణాలే ఎవరిలోకి వస్తాయంట? ఈ గుణాలు ఎవరిలోకి వస్తాయి? జీవము కలిగిన ప్రతి వారిలోకి వస్తాయి. ప్రతి చిన్న బిడ్డలోకి వస్తాయి, మన బిడ్డల్లోకి వస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? ఆ లక్షణాలన్నీ పోగొడుతున్నాం. ఏమండి, ప్రతి బిడ్డలోకి దేవుడి లక్షణాలన్నీ నింపితే ఆ నింపిన లక్షణాలు మనం ఏం చేస్తున్నాం? పోగొట్టేస్తున్నాం. మనం పోగొట్టకుండా వాటిని కాపాడాలి. అవే చెప్తున్నాడు అక్కడ. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏమండి, విశ్వాసం అంటున్నాం. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు అంటున్నాం. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఆల్రెడీ పెట్టాడు మనిషిలో. ఆ విశ్వాసాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసం అందరిలో పెట్టాడా? అందరిలోనూ పెడతాడు దేవుడు. నాలో కూడా పెట్టాడు, నీలో కూడా పెట్టాడు, అందరిలోనూ పెట్టాడు. మదర్ తెరిసాలోనే మాత్రమే కాదు మంచితనం ఉండేది, నీలో కూడా ఉంది. దాన్ని ఏం చేయాలి? మనం వెలికి తీయాలి. అందరిలో ఉన్నాయి ఈ లక్షణాలు. ఏ ఒక్కరిలో లేకుండా చేయలేదు దేవుడు. ప్రతి క్యారెక్టర్, దీర్ఘశాంతం నీలో కూడా ఉంది. దాన్ని అంది పుచ్చుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే నువ్వు అందరి ఎదుట చాలా గొప్పగా కనపడదు. ఓర్పు, సహనం, ప్రేమ. ఏమండి, భక్తుల్లో ఉన్నాయనుకుంటున్నాం. ఆ భక్తుల్లో ఉన్న గుణాలు ఏమి? వాటిని బయటికి తీశారు వాళ్ళు. అర్థమవుతుందా? దేవుడు పెట్టిన ఆ లక్షణాలు వాళ్ళు బయటికి తీయగలిగారు. ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో పెట్టాడు దేవుడు. దేవుడు ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకుంటే దేవుడు అవుతాడా? కాడు ప్రియులారా. మన చిన్ని బిడ్డల్లో కూడా లక్షణాలు ఉన్నాయి, ప్రతి వారిలో కూడా ఉన్నాయి, దేవునిలో కూడా ఉన్నాయి. ఆత్మఫలాలు. దేవుడు ఆత్మ కనుక ఆ దేవునిలో ఉన్న లక్షణాలు ఇవి. ఈ లక్షణాలే మనకు బైబిల్ అంతా కనిపిస్తాయి. మంచితనం అంటే మంచితనం ఎంతో కనిపిస్తుంది, దేవునిలో ఉన్న మంచితనం. ఏమండి, కనుక ప్రతి లక్షణాన్ని మనం ఏం చేయాలి? మనం కలిగి ఉండాలి. మనం దాటాలి ప్రియులారా, మనం దాటాలి. ఎక్కడ దాటాలంటే జీవములోకి రావాలి మనం అందరం కూడా. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14లో అందరి గురించి మాట్లాడుతూ చివరిగా చూడండి, 3వ అధ్యాయం 14. మనము 3వ అధ్యాయం 14 చదమ్మా. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. చూడండి, ఒకనాడు సహోదరులు అనుకుంటే తల్లి గర్భాన పుట్టిన వాళ్ళని మాత్రం ప్రేమించాలనుకున్నాం. కాదు, సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో వాళ్ళందరూ సోదరులు, సోదరీమణులు. భారతదేశమే కాదు, ఈ ప్రపంచమంతా నా సహోదరులు, సోదరీమణులని దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని ఏది జీవంలోనికి దాటి ఉన్నాం. ఒకనాడు మరణంలో ఉన్నాం. ఏమండి, మరణంలో ఉన్నాం, లోక సంబంధులుగా ఉన్నాం, వేటినో ప్రేమిస్తున్నాం. ఈరోజు అందరినీ ప్రేమించాలని ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ వాక్యాలు వినడం ద్వారా, జీవాన్ని తెలుసుకోవడం ద్వారా, ఆ జీవం అంటే ఏదో తెలుసుకోవడం ద్వారా మనం ఏం చేయడం? మనం దాటి ఉన్నాం. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. జీవము కలిగిన తండ్రి తన గుణాలను క్రీస్తులో పెట్టాడు, పరిశుద్ధాత్మలో పెట్టాడు, ప్రతి మనిషిలో పెడుతున్నాడు. ఆ గుణాలే బైబిల్ అంతా రాయించాడు. అవి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు మనం తెలుసుకుంటే, నేర్చుకుంటే ఇవి జీవం. ఏమండి, మనం మన కుటుంబ సభ్యులనే కాకుండా ఈ లోకములో ఉన్న వారి పట్ల సరైన దృక్పథం, సరైన కోణంలో మనం ఉండగలిగితే, సరైన నడవడిక, ప్రవర్తన తీసుకురాగలిగితే మనం జీవంలోనికి దాటి ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, మనమందరూ జీవించేవారుగా ఉండాలి. కానీ మనుషులందరూ ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నారు. ఈ లోక సంబంధం మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో. వాళ్ళు అండి, వాళ్ళు బ్రతుకు కనబడుతోంది, జీవించుతున్నారే కానీ వాళ్ళు మృతులే. ఎందుకు? లోక సంబంధులు. వాళ్ళకి ఏది జీవమో ఏది మృతమో వారికి తెలియదు. జీవిస్తున్నారు, పేరు మట్టుకు జీవిస్తున్నారే కానీ వాళ్ళు మృతులే. అందరినీ ప్రేమించినవాడు, అందరి ఎడల సమానమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. అలా ఎవరైతే తండ్రిగా ఈ కుటుంబాన్ని నిలబెడతాడో వాడు నిజమైన తండ్రి, ప్రేమైన దేవుని వాళ్ళు. భూమి మీద ఒక పురుషుడు అంటే ఒక బాలుడు, పురుషుడు, తండ్రి. చూడండి, ఒక తండ్రి గుణంలోకి వచ్చినవాడు, ఒక తండ్రి సారూప్యాన్ని ధరించుకున్నవాడు ఆ కుటుంబ సభ్యులని ఈ విధంగా ప్రేమించి నిలబెట్టగలిగితే వాడు కూడా జీవం కలిగిన తండ్రి పోలికలోకి వచ్చినవాడుగా ఉంటాడు. అలా ప్రతి కుటుంబం ఉండాలని ఈరోజు అనేక కుటుంబాలను పోషిస్తున్న మరి
తండ్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారపు దినాన తండ్రి మంచి మాటలు, విలువైన మాటలు తండ్రి మాకు బోధించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి మరి తండ్రులుగా ఈ భూమి మీద తండ్రి మరి అనేక మంది మాకు కూడా తండ్రి ఇలాంటి బాధ్యతను, బరువును తండ్రి మా పట్ల మీరు ప్రేమించి మాకు ఉంచిన బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బాధ్యతను తండ్రి మేము సక్రమంగా పోషించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబాలను పోషించుకుంటూ ఏ విధంగా అయితే యోబు గారు తండ్రి ఇతర కుటుంబాలకు కూడా మార్గదర్శిగా ఉన్నాడో అలాంటి మంచి మార్గదర్శకత్వాన్ని తండ్రి చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి అబ్రహాములో ఉన్న విశ్వాసతను తండ్రి మేము చూపించడానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మ ఫలాలను తండ్రి ఫలించడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన తండ్రి మీ ప్రియమైన కుమారులను, కుమార్తెలను తండ్రి మరి ఆదరించండి, ప్రేమించండి, వారికి ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. వారికి మీరు తోడుగా ఉండి తండ్రి వారికి మార్గాన్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మరి మందిర నిర్మాణాన్ని తండ్రి చేపట్టాలని మరి ముందుకు వెళుతూ ఉండగా తండ్రి మరి ఏ సమస్యలు రాకుండానన్నా మరి ముందులో మరి తండ్రి మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మార్గాన్ని సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయాన్ని తండ్రి మరి మీ ఎదుట పెడుతూ ఉన్నాం తండ్రి. మరి త్వరలోనే తండ్రి మరి మీ మందిరంలో ప్రవేశించడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి అనేకులు కూడా చేరి రావడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అనేక ఆత్మలను రక్షించే పనిలో తండ్రి క్రీస్తు సంఘం అనంతపురం ముందుకు వెళ్ళి తండ్రి అనేకులను రక్షించి మీ దగ్గర చేర్చేంత వరకు తండ్రి మేము మంచి పోరాడేవారుగా చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.